బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో సాంకేతిక కమిటీ సూచన ప్రకారం ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలను ఒకే రకంగా కట్టారని, ఈ మూడు బ్యారేజీలో నీటి నిల్వ ఎత్తిపోతల క్షేమం కాదని ఎన్డీఎస్ఎఫ్ చెప్పిందని అన్నారు. ఇక నీరు నిల్వ చేశాక మొత్తము కూలిపోతే గ్రామాలు కొట్టుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మేడిగడ్డ పనికి రాకుండా పోయిందని విమర్శించారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభావితమైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు హెలికాప్టర్లో బేగంపేట విమానాశ్రయం నుంచి ఏరియల్ సర్వే కోసం బయలుదేరారు. శ్రీపాద ఎల్లంపల్లి గోదావరి నదిని పరిశీలించారు. అనంతరం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద డ్యామ్ అయ్యారు. ఇక అయితే అక్కడి నుంచి కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే మనకు ప్రాణవాయువు అని అన్నారు. నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టే దశాబ్దాలుగా ఎల్లంపల్లి నిలబడిందని, చాలా వ్యూహాత్మక ప్రాంతాలలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నిర్మించారని చెప్పారు. కూలిపోయిన ప్రాజెక్టు, నిలబడిన ప్రాజెక్టుకు మధ్య తేడా ఉందని అన్నారు. గోదావరి జలాల విషయంలో మనకు ఎల్లంపల్లి చాలా కీలకమని చెప్పారు. ఈ సందర్భంగా వరద నియంత్రణపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టిరు. మేడిగడ్డ అయినా, అన్నారం అయినా, సుందిల్ అయినా. వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే, ఒక ఆయన స్వాతి ముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుందిల్లో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టిరు. అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. మీకు గుండెకాయ లాంటి అక్కడి నుంచి మేడిగడ్డ దగ్గర నువ్వు ఎత్తితే ఏడబోయాలి, అన్నారంలే కదా పోయాల్సింది. ఆడెత్తితే ఏడబోయాలి, సుందిల్లాలు పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టిరు. వాటికి నాణ్యత లేదనే కదా ఇచ్చింది. సాంకేతిక నిపుణులు చెప్తారు, మేము లోపలికి పోడలే చూడలే. సాంకేతిక నిపుణులు ఏమంటున్నారు అంటే, ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. మూడు రకాల లోపాలు ఉన్న దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసింది అనుకో, అది కూలింది అనుకో, కింద చాలా గ్రామాలే తుడిచిపెట్టుకపోతాయి. ఆల్రెడీ